హాయ్ స్టూడెంట్స్. ఇది లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట. నేను ఎటువంటి చేంజెస్ అయితే చేయలేదు. జస్ట్ రికార్డింగ్ అక్కడ ఆఫ్ చేసి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశాను అంతే. ఓకేనా? సో ఎటువంటి చేంజెస్ అయితే ఏం చేయలేదు. జస్ట్ స్టాప్ చేసి స్టార్ట్ చేశాను అంతే. ఓకే, ఇప్పుడు మనకి ఎస్కేఎస్ మెసేజ్ ఉంది, ఇది ఉంది. ఇప్పుడు ఈ ఎస్కేఎస్ మెసేజ్ ద్వారా మనం ఈ ట్రిగ్గర్ని సారీ ఈ ఒక మెసేజ్ ద్వారా డేటాని ఈ ల్యాంబ్డా పంపిస్తాం. సో దీనికి అంటే మెసేజ్ ఎలా వస్తుంది అనేది ప్రింట్ చేసి చూపిస్తాను. మనకి ఈ కోడ్ అంతా అవసరం లేదు. అంటే ఎస్కేఎస్ మెసేజ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. ప్రింట్ ఈవెంట్. ఓకే, ఇది ఇక్కడ ప్రింట్ రాసినా మనకి క్లౌడ్ వాచ్ లో కనిపిస్తుంది అనమాట మనకి. సో డిప్లాయ్ కొడుతున్నాను. అంటే ఆ మెసేజ్ ఎస్కేఎస్ ద్వారా వచ్చే మెసేజ్ ఫార్మాట్ కోసం అనమాట. సో ఇప్పుడు నేను ఎస్కేఎస్ మెసేజ్ అంటే ఇక్కడ క్లిక్ చేయండి, ఇలా ఓపెన్ అవుతుంది. మరి దీని మీద క్లిక్ చేయండి, డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఒక మెసేజ్ పంపించాలనుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఈ ఈ ఎస్కేఎస్ మై ఎస్కేఎస్ క్యూ ఉంది కదా, దీంట్లో పంపించే మెసేజెస్ అన్ని కూడా ఎక్కడికి వెళ్తాయి? ల్యాంబ్డాకి వెళ్ళిపోతాయి. చూడండి, ఇక్కడ మెసేజెస్ అవైలబుల్ 0 ఉంది కదా. ఇందాక దాంట్లో మనకి కంటిన్యూస్ గా ఇది క్యూలోకి వెళ్ళి చూసినట్లయితే చూడండి, మెసేజ్ అవైలబుల్ స్టిల్ ఇంకా ఉన్నాయి ఇక్కడ. దాన్ని ఎవడు యూజ్ చేయలేదు. అయితే ఇక్కడ చూడండి ఎలా జరుగుతుందో. ఇప్పుడు నేను మెసేజ్ పంపిస్తాను నేను. ఓకే, మెసేజ్. సో ఈవెంట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా ఒక డేటాని పంపించాలనుకుంటున్నాను, లేదంటే ఈ డేటా పంపించాలనుకుంటున్నాను. సింపుల్గా ఒక డేటా పంపించాలి, ఆ, లేదంటే ఇదే పంపిద్దాం ఎస్కేఎస్ ద్వారా. ఓకే, లాస్ట్ టైం మనము ల్యాండా ద్వారా పంపించాం. ల్యాండా ద్వారా ఎట్లా పంపించాము? ఈ యొక్క డేటాని తీసుకెళ్ళి సారీ ఇక్కడ బాడీలో పెట్టాం. ఇది స్ట్రక్చర్, ఏది ఏపీఐ గేట్వేకి. ఇప్పుడు ఈ డేటాని మనము ఎస్కేఎస్ లో పంపిస్తే మనకి ఎలా వస్తుంది స్ట్రక్చర్? ఎస్కేఎస్ స్ట్రక్చర్ చూడబోతున్నాం. నాకు ఇక్కడ ప్లేస్ చేయండి అని ఇప్పుడు సెండ్ చేయండి. మెసేజ్ సెండ్ కొడితే మీకు ఏడబ్ల్యూఎస్ వెళ్ళిపోతుంది, అక్కడికి వెళ్ళిపోతుంది. సో ఇది మంది ఏడబ్ల్యూఎస్ ఎస్కేఎస్ హెల్లో వరల్డ్. సో ఇది కాదు మంది, ఇక్కడ ఉంది కదా. ఓకే, నేను మెసేజ్ కొడుతున్నాను. సో మెసేజ్ కొట్టాను. ఇప్పుడు మీరు క్యూలోకి వెళ్ళి చెక్ చేసుకుంటే చూడండి, ఇక్కడ మెసేజెస్ అవైలబుల్ ఏమైనా కనిపిస్తున్నాయా? ఇది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వెళ్ళిపోయింది మెసేజ్. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఈ బాక్స్ లో నుంచి మైఎస్క్యూఎస్ బాక్స్ లో నుంచి ల్యాంబ్డాకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ 0 అయింది. కానీ ఇక్కడ ఒక మెసేజ్ ఇంకా అక్కడే ఉంది. ఎందుకు ఉంది? ఇది ఎక్కడికి పోవాలో తెలియలా, అందుకే అక్కడ ఉందన్నమాట. ఓకే, సో ఇది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఆ మెసేజ్ వచ్చింది. అయితే మీకు ఆ మెసేజ్ వచ్చిందా లేదా అనేది నేను ఇందాక ప్రింట్ స్టేట్మెంట్ పెట్టా ఇక్కడ ల్యాంబ్డాలో ప్రింట్ స్టేట్మెంట్ పెట్టాను కదా. ఇది చెక్ చేయాలంటే మానిటర్ మీద క్లిక్ చేసి క్లౌడ్ వాచ్ లోకి వెళ్ళాలి మీరు. ఓకే, ఇక్కడ ఈ క్లౌడ్ వాచ్ లోకి వెళ్ళారనుకోండి, ఆ ల్యాంబ్డాకి సంబంధించిన దాంట్లో ఓకే, ఇదిగో ఒక్కటే ఫస్ట్ ట్రిగ్గర్ కాబట్టి ఎస్ ఇద్దండి, ఇట్లా వస్తుందంట ఎస్కేఎస్ మెసేజ్. ఇది ఎస్కేఎస్ మెసేజ్. ఒక్కసారి మనము నోట్ ప్యాడ్ లో చూద్దాం దీన్ని. అంటే ఈ వేలో మనము స్ట్రక్చర్ పంపించాలి. ఓకే, ఇది ఏంటి అంటే డిక్షనరీనే, బట్ సో ఇట్లా ఉంటుందంటండి స్ట్రక్చర్. సో రికార్డ్స్, ఓకే, రికార్డ్స్ లోపల ఒక లిస్ట్ ఉంటుంది, లిస్ట్ ఆఫ్ మెసేజెస్. ఓకే, ఆ మెసేజెస్ లో మన యొక్క డేటా ఎక్కడ వెళ్ళింది? ఇదండి, ఇక్కడ లైన్ నెంబర్ 5 లో చూస్తే ఇక్కడ కూర్చుంది. మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేసి చూస్తే ఇది ఎస్క్యూఎస్. ఓకే, దీంట్లో పెడతాను. ఎస్క్యూఎస్ చూడండి, నేను ఇది ఎస్క్యూఎస్ స్ట్రక్చర్.
ఓకే. ఎస్‌కేఎస్‌కి ఇన్‌పుట్ లాంబ్డాకి ఇన్‌పుట్ ఇలా ఎళ్తుంది. అది ఏపీఐ గేట్‌వే యూజ్ చేసి ఇలా ఎళ్తుంది. ఇది ఒక ఇంకోటి మనం ఒక నార్మల్ యూజ్ చేసుకున్నాం గదా! నార్మల్ ఈవెంట్. ఇది నార్మల్ ఈవెంట్. ఓకే. సో, ఇన్‌పుట్‌ని బేస్ చేసుకొని మన యొక్క స్ట్రక్చర్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి. రైట్. సో, ఇప్పుడు ఈ ఎస్‌క్యూఎస్ ఈ కంటెంట్ ఉంది గదా! సో, ఈ కంటెంట్ మొత్తాన్ని నేను కాపీ చేసుకొని నాకిట్లా వస్తుందంట మెసేజ్. సో, ఇప్పుడు మనం యాక్చువల్ కోడ్‌లోకెళ్దాం. ఇది మన యాక్చువల్ కోడ్. ఓకే. సో, ఈ కోడ్ అంతా రిమూవ్ చేసేద్దాం. రైట్. సో, ఇక్కడ ప్రింట్ ఈవెంట్ అని పెట్టుకుంటాను. ఈవెంట్స్‌లో గదా! ఇక్కడ ఫోల్డర్స్ లోపల నేను ఇదంతా గూడా మనకు అవసరం లేదు. ఇది మనకి వెళ్ళే ఇన్‌పుట్. అయితే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంది అంటే ఇది జేసన్ ఈవెంట్ డాట్ జేసన్. ఇది జేసన్ ఫార్మాట్‌లో ఉండాలి ఇది గూడా. ఇన్‌స్టెడ్ ఆఫ్ సింగిల్ కొటేషన్ రీప్లేస్ విత్ డబుల్ కొటేషన్. అయితే ఇక్కడ మళ్ళీ ఇదొక ప్రాబ్లమ్ ఉంది. సో, దీంట్లో ఉన్న డేటా ఎక్కడి నుంచింది? సో, ఈ డేటా కాపీ చేసుకొని సో, ఇక్కడ ప్లేస్ చేస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ బాడీలో పాస్ చేయాలి. యెస్. సో, రిమైనింగ్ వాటితో మనకు అనవసరం. ఇదేంటంటే ఎస్‌క్యూఎస్ మెసేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే. సో, ఇది మనకు ఇట్లా వచ్చిందనమాట ఇన్‌పుట్. సో, మనం ఇమాజిన్ చేసుకోవాలి. సో, మనకేంది ఇన్‌పుట్ ఇలా వస్తది. ఎక్కడికి? ఈ ఇన్‌పుట్‌లోకి ఇలా వస్తది. ఓకే. సో, ఇప్పుడు ఈ ఇన్‌పుట్‌లో ఇంచి నేను డేటాని ఎలా పిక్ చేయాలో చూద్దాం. సో, ఇప్పుడు నేను దీన్ని లోకల్‌గా రన్ చేస్తాను నేను. ఓకే. సో, ఒకసారి కాన్ఫిగరేషన్ చేద్దాం. ఓకే. ఫైల్ ద్వారా ఇన్‌పుట్ ఇస్తున్నాను. ఎస్‌కేఎస్ ఇది ఆల్రెడీ మీకు చెప్పున్నా చాలా సార్లు. ఈవెంట్ చేశాను. ఇప్పుడు టెస్ట్ చేస్తున్నా. అంటే డీబగ్ చేస్తున్నా కోడ్‌ని. స్కిప్ ఏడబ్ల్యూఎస్ సో, డిఫాల్ట్ కాదు సాయిరాము అండ్ యూఎస్ వెస్ట్ 2 అప్లై ఓకే. సో, ఇక్కడ కూడా చెక్ చేసుకోండి. ఇది డిఫాల్ట్ ఉంది. ఇవి కూడా చేంజ్ చేయాలి. సాయిరామ్ ఆల్ రీజన్స్ యూఎస్ వెస్ట్ 2 సో, అన్నీ కూడా సెట్ చేసుకున్నాం మనం. ఓకే. ఒకసారి డీబగ్ రన్ చేద్దాం. ఓకే. డీబగ్ రన్ చేసే ముందు డాకర్ ఖచ్చితంగా రన్ చేయాలి మనం. డాకర్ సో, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే బేసిక్‌గా ఈ వీడియోలో మనం పంపించిన డేటాని ఇక్కడ రిసీవ్ ఎలా చేసుకుంటున్నామో చేస్తుంది. ఓకే. సో, మనం పంపించిన డేటా ఈ స్ట్రక్చర్‌లో ఉంటుంది. ఓకే. మనం మెసేజ్ మన యొక్క డేటాని మెసేజ్ రూపంలో పంపిస్తే ఇక్కడ ఇట్లా వచ్చి కూర్చుంటుందన్నమాట. దీన్ని కలెక్ట్ చేయాలి మనం. అదే మనం ఇక్కడ చేయబోతున్నాం. ఓకే. డాకర్ రన్ అవుతుంది. సో, ఇక్కడ డాకర్ పాయింట్ పెట్టాను నేను. ఓకే. సో, ఇప్పుడు మనకి ఈవెంట్ ఒకసారి చెక్ చేద్దాం. ఈవెంట్ అనే వేరియబుల్‌లో ఏముందో. సో, ఇది రిజల్ట్. రికార్డ్స్. సో, రికార్డ్స్ లోపల ఇది కూడా డిక్షనరీ ఉంది. తర్వాత బాడీ వచ్చి స్ట్రింగ్ ఉంది. సో, ఇప్పుడు మనకి మన యొక్క బాడీ కావాలంటే సో, ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేయాలి? ఈవెంట్‌లో రికార్డ్స్‌ని కాల్ చేయాలి. ఆర్‌ఈ-సీ-ఓ-ఆర్-డి-ఎస్ రికార్డ్స్. ఓకే. ఈ రికార్డ్స్ ఏంది? లిస్ట్ వస్తది. ఫర్ ఐ ఇన్ ఇది ఒక లిస్ట్. ఓకే. లేదంటే మీరు సింపుల్‌గా ఏం చేస్తారంటే మల్టిపుల్ మెసేజెస్ ఓకే. ఇట్లాగా పెడదాం. నెక్స్ట్ ఫర్ ఐ ఐ ఐ ఐ సారీ రికార్డ్స్